ఇటీవల మనం సుక్మా జిల్లాలో జరిగినటువంటి అంటే ఎందుకంటే మీరు పౌర హక్కుల నేతగా కూడా ఉన్నారు కాబట్టి సుక్మా జిల్లాలో జరిగినటువంటి అక్కడ పోలీసుల మీద దాడి కానివ్వండి, చనిపోవటం అక్కడ దాదాపు 26 మంది 28 మంది, దీని మీద వెంకయ్యనాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అందరూ అంటున్నారు అంటే పౌర హక్కులు అనేటువంటి పోలీసులకి పనికిరావా, వాళ్ళకి అప్లికబుల్ కాదా, ఈ పౌర హక్కుల నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడరు అనేటువంటిది ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున వాదాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు, మీడియా ద్వారా చెప్తున్నారు. సో పౌర హక్కుల నేతగా మీ యొక్క అంటే వెంకయ్యనాయుడు గారి వ్యాసానికి నేను ఆంధ్రజ్యోతిలో దానికి స్పందించి నేను వ్యాసం రాశాను. అంటే వెంకయ్యనాయుడు గారి ఆలోచన లేదా ఆయన రాసిన వ్యాసంలో ఉండే లోపాలు, ఆయన చూసిన విధానంలో ఎంత లోపభూయిష్టమో నేను అది స్పష్టంగా రాశాను. రాజ్యంలో ఉండేవాడు, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేవాడు, ఇవి రెండు భిన్న కేటగిరీస్. ప్రజలు ఒక్కొక్కసారి రాజ్యానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తారు. రాజ్యం అప్రజాస్వామికంగా మారితే పోరాటం చేస్తారు. భారత రాజ్యాంగము మార్చే హక్కు ఎన్నుకున్న వెంకయ్యనాయుడుకు లేదు, కానీ ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నది ప్రజలు, ఆయనకు అధికారం ప్రజల నుంచి వచ్చింది. ప్రజలకు ఎప్పుడైనా రాజ్యాంగపర స్వేచ్ఛ కాదు, రాజ్యాంగాన్ని దాటిన స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం మార్చమని అధికారం ఉంటుంది, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడికి రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలేదా, వాడు రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళని ఎందుకు అడగడం లేదు అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. పౌరుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదు. పౌరుడు ఇది సరైనది కాదనుకుంటున్నాడు, కానీ మీరు అలా చేయడానికి లేదు. నేను పోలీస్ ఆఫీసర్ని అవుతే నాకు చట్టమే, నాకు అధికారం, నా యూనిఫాము, నా గన్ను ఎక్కడి నుంచి వచ్చాయండి, నాకు అధికారం ఎక్కడి నుంచి, తుపాకి పట్టుకునే అధికారం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం కల్పించింది. చట్టం ద్వారా నాకు తుపాకి వచ్చింది, చట్టం ద్వారా యూనిఫామ్ వచ్చింది, చట్టం ద్వారా నాకు అధికారం వచ్చింది. చట్టం ఏం చెప్తుంది? నీవు ఈ తుపాకీని ఇలాంటి పరిస్థితిని ఉపయోగించాలి, నువ్వు ఈ పరిమితుల్లోనే ఉపయోగించాలి, నువ్వు ఇది దాటి పరిమిస్తే నీకు శిక్ష ఉంటుంది అది రాజ్యాంగం పరిమితులు పెడుతుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి తుపాకీని నేను తీసుకొని రాజ్యాంగాన్ని అక్కడ తుందగలో పడేసి నా ఇష్టం వచ్చగా నేను తుపాకీని ఉపయోగిస్తాను అనంటే నీ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో దాన్నే నువ్వు తీసేసిన తర్వాత నీకు ప్రైవేట్ వైలెన్స్కు, నక్సల్ వైలెన్స్కు, పోలీస్ వైలెన్స్ తేడా ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. మీ తుపాకీ మా తుపాకీ అన్నాం అనుకోండి, ఇక రాజ్యాంగం ఏమైంది? మీరు రాజ్యాంగం ద్వారా పోలీస్ ఆఫీసర్ అయ్యారు, లేకపోతే ప్రజల ద్వారా పోలీస్ ఆఫీసర్ అయ్యారు? ఈ ప్రశ్న వచ్చినప్పుడు పౌర హక్కులు ప్రపంచవ్యాప్తంగా మీరు అమెరికన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ తీసుకున్న, బ్రిటిష్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ తీసుకున్న, ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల ఉద్యమాలు, రాజ్యము తాను పెట్టుకున్నటువంటి పరిమితులు, తాను పెట్టుకున్న రాజ్యాంగము, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారం, రాజ్యాంగం పెట్టినటువంటి పరిధులు ఏదైతుందో దాన్ని దాటడానికి వీల్లేదు. రాజ్యానికి ఉండే సాధికారత ఏది? రాజ్యాంగం ప్రకారం ప్రవర్తించే రాజ్యం కాబట్టి రాజ్యానికి ప్రజల్లో ఒక విశ్వాసము, ఒక నమ్మకము, వీళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుపుతారు, అందుకనే వాళ్ళ మీద నమ్మకం. కానీ నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకోను అని మీరు అన్నారనుకోండి, అన్న తర్వాత మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ నేను ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో నేను ఉద్యమకారుడిగా నేను చాలా ప్రశ్నలు అడుగుతాను. నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదన్న కాదు, నేను రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నాను, ఆర్టికల్ 3నే ప్రశ్నిస్తున్నాను అనుకోండి, ఆ ప్రశ్నించే హక్కు నాకు ఉంటుంది. కానీ రాజ్యాంగంలో ప్రమాణం చేసేవాడికి హక్కు ఉండదు. ఇది ఎప్పుడైనా రాజ్యంలో ఉండేవాడికి పరిమితులు ఉంటాయి, ఆ పరిమితుల ప్రకారమే వాళ్ళు నిజంగా, లేకపోతే 16 లక్షల ఆర్మీ, 3-4 లక్షల మంది పోలీసులు, వీళ్ళకి చట్టం తీసేశారనుకోండి, చట్టాన్ని తీసేసి వీళ్ళకు స్వేచ్ఛనిచ్చారనుకోండి, ఏం జరుగుతుందంటారు? మొత్తం భారత సమాజం ఏమైతుందంటారు? ఇంత బలమైనటువంటి ఒక శక్తిని మనము చేసిన తర్వాత ఆ శక్తిని నియంత్రించడానికి ఎంత బలమైనటువంటి రాజ్యము, ఎంత బలమైన చట్టాలు కావాల్సి వస్తుందో మీరు ఊహించండి. వీళ్ళకి అవన్నీ ఉండవు అనేది అవుతుందో అని వెంకయ్యనాయుడు గారు ఉగ్రవాదులకు హక్కులు ఉంటాయన్నాడు. మనిషి ఉగ్రవాదిగా పుట్టడు, మనిషి పుట్టడు, మనిషిగానే పుడతాడు. మనం అంటుంది అంటే వాడు ఉగ్రవాదిగా కావడానికి దారితీసిన పరిస్థితులను కూడా ఒకసారి చూడండి అంటే మీరు పరిస్థితులు చూడమంటారా? వాడు అక్కడ ఉగ్రవాది ఉన్న తర్వాత వాడిని చంపడము కావాలి, కానీ వాడిని మరి ఆలోచించండి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో దాని రూట్స్కి వెళ్ళండి అని అంటారా? ఈ పౌర హక్కుల వాళ్ళు ఏం చేసేది, అసలు ఏం మాట్లాడేది? అక్కడ మనుషులు చనిపోతుంటే మీరు ఇవన్నీ మాట్లాడతారా అంటే? మనం మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కాబట్టి మేము అడుగుతున్నాం, రాజ్యాంగం ఇదే మీకు పర్మిషన్ ఇచ్చిందా, రాజ్యాంగం మీకు వెసులుబాటు కల్పించిందా అని అడుగుతాం. కానీ మీరు ఉగ్రవాదులని పోలీసులను ఒక్క తాటి మీదకి పెట్టలేరు కదండి. పోలీసులకు ప్రజల్లో ఉండేటువంటి మద్దతు ఎందుకు ఉంటుంది?
పోలీసులు ఉపయోగించే బలప్రయోగానికి ఎందుకు మద్దతు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఉంది కాబట్టి, ఆ తుపాకీ ఒక బాధ్యతగా ఉంటుంది కాబట్టి ప్రజల్లో పోలీసు వాళ్ళు అంటే నమ్మకం ఉంటుంది. కానీ పోలీసు తమ తుపాకీ మీద చట్టాన్ని తీసి పారేసి వాళ్ళు ఒకవేళ ప్రవర్తించడం మొదలు పెడితే ప్రజలకు రక్షణ ఏమిటి? పోలీసు వాడు మా ఇంటికి వస్తాడండి, వచ్చే అతను ఇష్టం వచ్చినగా ప్రవర్తిస్తాడు, నాకేం రక్షణ? ఇంకెవరన్నా వచ్చి ప్రవర్తిస్తే నేను పోలీసుకు వెళ్ళి చెప్పొచ్చు, ఏదో ఫలానా వాడు వచ్చి నన్ను చేస్తున్నా అంటే మీరు దీన్ని చట్ట ప్రకారం చూడండి అని. ఎందుకంటే వాళ్ళు చట్టబద్ధమైన అధికారం కాబట్టి చూడండి అని. కానీ వాళ్ళే వచ్చి చేస్తే పౌర హక్కుల వాళ్ళు ఏమంటే నువ్వు అది చేయడానికి వీల్లేదు అంటే, వాళ్ళు చేస్తున్నారు కదా అంటే వాళ్ళు చేస్తే దాన్ని నువ్వు చట్టబద్ధంగా నియంత్రించాలి. కానీ నాకు కూడా చట్టం లేదు ఎందుకంటే వాడికి చట్టం లేదు అని అంటే అది అనార్కీకి దారితీస్తుంది, అరాచకత్వానికి దారితీస్తుంది. ప్రపంచంలో అట్లా కొంత లక్షల మంది అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొసావా లాంటి చోట 3-4 లక్షల మంది చనిపోయారు. ఇండోనేషియాలో 10 లక్షల మంది చంపింది రాజ్యం. కనుక అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. హిట్లర్ లాంటి వాడు ఎక్కడి నుంచి ఎదిగాడు? వాడు రాజ్యాంగం ఎన్నికల్లో ఎన్నికై ఒక రాజ్యాంగం ప్రకారం అధికారం వచ్చి రాజ్యాంగం పక్కకు తీసిపారేసి వాడు ప్రపంచం అంతా విధ్వంసాన్ని సృష్టించాడు. అట్లా మళ్ళీ జరగకూడదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch